అక్క చెల్లమ్మలకు ప్రతి అన్న తమ్ముడుకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష. నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వం సంకన సంతృప్తిగా హ్యాపీగా ఉంచాలని ఈ జగన్ని మళ్ళీ రానివ్వలేదని నాకైతే అర్థమైంది అధ్యక్ష. ఏం మాట్లాడావు తమ్ముడు చెప్పు. సంతకాలు అసెంబ్లీలో సంతకం అనేది ఈ వేలుముద్ర కానీ సంతకం పెట్టమంటే ఎలా పెడతారు అధ్యక్ష? ఈ ఒక్కసారే కాదు, ఏ ఒక్కసారికి సంగతం పెట్టడానికి అయితే రావడు, సంఖ్య నాకిచ్చడానికి వస్తాడు ఈ జగన్ మామయ్య అని మీ అందరికీ నిర్యంగా చెప్తున్నాను. అదే దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్లో. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ఈ జగన్ మామయ్య ఈసారి సంతకం పెట్టడానికి వస్తే మాత్రం ఊర్ఖా అనేది కొనుక్కుని వేసుకుని వస్తాడని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ముఖం చూసుకుంటే చాలా చాలా అంటే చాలా అనారోగ్యంగా ఉంటుంది. అంటే పులివెందులు పులి గూర్ఖా ఎందుకు వేసుకోవచ్చు చెప్పు. బేసికలీ యాక్చువల్లీ పులివెందులు కావచ్చు, పులివెందుల్లో పులి కావచ్చు, పులి కన్నా పెద్ద గంభీరంగా అరిస్తే పులైనా భయపడాల్సిందే. అటువంటి కొమరం పులి అక్కడ ఉంది, తెలుసు కదా మీ అందరికీ. రైట్ రైట్. మరి మన ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ఏదో ఎమ్మెల్యేకి ఎక్కువ అది ఇదని. బేసికలీ యాక్చువల్లీ ఒకటే చెప్తూ ఉన్నాను, నేను ప్రతి ఒక్కసారి కూడా సోషల్ మీడియాలో కదలాలి అని నాకు నోటుకొచ్చింది మాట్లాడతాను. అలాగే పుట్టుకొచ్చిన పథకాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క పథకం కూడా పెట్టకపోయినా కానీ అవన్నీ పెట్టుకున్నాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలగన్నారు. దాన్నే కలగని ఈసారి నన్ను సర్వం సాక్షినకి ఇచ్చారు, అది వేరే విషయం. ఎమ్మెల్యేకి ఎక్కువ ఎంపీకి ఎక్కువ అన్నది నా గురించి నేను అనుకుంటే ఆయన గురించి అనుకున్నారు, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇప్పుడు అతను చేస్తున్న కార్యక్రమాలు చూసి కూడా వాళ్ళు మాట్లాడకుండా ఉండలేదు. కారణం ఏంటి? ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ ఎదురుగా కూర్చోవాలి. అలాగే మన స్పీకర్ రఘురామకృష్ణ గారి దగ్గర అధ్యక్ష అన్నారు కదా. అంటే వాళ్ళు మైక్ ఇస్తామన్నారు కదా, మరి మీకు ఎంత టైం ఇవ్వాలో 5 నిమిషాలు 10 నిమిషాలు అందరికి ఇచ్చినట్టే సమానంగా ఇస్తామని కూడా ఆ కండిషన్స్ కూడా చెప్పారు. మీకు అర్హత లేకపోయినా కూడా అపోజిషన్ ఇస్తామని భిక్ష పెడతామని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారే అన్నారు. మరి ఎందుకు అంత సంకోచం? వచ్చి క్వశ్చన్ చేయొచ్చు కదా జనాల తరఫున. ఆయనకి పోరాటం చేసే శక్తి లేదండి. అనుకోకుండా అడ్డదారిలో వచ్చిన పదవి సీఎం పదవి అతను జగన్ గారికి. అతను పోరాటం చేసే శక్తి సామర్థ్యాలు లేవు. అందరూ అనుకుంటారు అది పులివెందుల పులి అని చెప్తుంటారు. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నీకు ఎన్ని ఇచ్చారు? 40% ఓటింగ్ ఇచ్చారు. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా పోవాలి? అంటే నీకు పూర్తిగా సీఎం పదవి ఇస్తేనే పోరాటం చేస్తావా? అంటే అపోజిషన్లో ఉన్నా లేకపోయినా నీకు మైక్ అంటూ ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు నీకు అన్యాయంగా మైక్ కట్ చేసినా, లేకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమైనా ఇబ్బంది చేసినా, నిన్ను గేలి చేసినా, నిన్ను ఎటకారం చేసినా మాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు. రేపు పొద్దున ఊరుకుంటామా మాట్లాడేటప్పుడు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక 6 ఉన్నాయి, దాని మీద మాట్లాడు, పోరాటం చేయి, వచ్చేలా చేయి. చాలామంది రావట్లేదు అంటున్నారు కదా. మరి ఏమీ లేకుండా దొంగలోకి వచ్చి దొంగ పిల్లలాగా వెళ్ళిపోతే నేనేమనుకోవాలా? పులివెందులు పులి అనుకోవాలా? పులివెందులు పిల్లి అనుకోవాలా? అంతకుముందు పాదయాత్రలు చేసి జనాల్లోకి వెళ్ళిన జగన్ ఈరోజు ఎందుకు అంటే బహుశా ఎండకు కందిపోతామని వెళ్ళట్లేదా, లేకపోతే జనాల మీద ప్రేమ తగ్గిందా? లేదండి, ఆయన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ నాన్నగారు చనిపోయినట్టు సింపతి అవన్నీ గెయిన్ చేసుకుంటూ తక్కువ ఒకేసారి 151 సీట్లు వచ్చేసరికి అతను దేవుళ్ళ మారిపోయాడు. అప్పుడే గుడి కట్టేశారు వాళ్ళ సామాజిక వర్గం అంతా కూడా. గుడి కట్టేసి ఆ గుడిలో ఆయన పెట్టి భజన చేయడం మొదలుపెట్టి ఆ గుడి దగ్గరికి వెళ్ళడం, ఒక చిన్న బటన్ నొక్కించుకోవడం, ఇలా పరిపాలన చేశాడు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఏం చేశారు? ఒక సంక్షేమ పథకం వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా సలహాలు కూడా అలాగే చెప్పుంటారు. ఏమని? సంక్షేమం ఇచ్చినట్లయితే మన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండిపోతావు నువ్వు అని చెప్పుంటారు. సంక్షేమం కాదురా బాబు, అభివృద్ధి కూడా కావాలి. అందుకే నువ్వు కూర్చో, నీకు చేత కాదు, నీకు చేతగాని సన్నాసి నువ్వు, కాబట్టి నువ్వు పనికిరావు అని చెప్పి 11 సీట్కి దించేశారు. సో నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ జరిగేటప్పటికైనా ఏమైనా సబ్జెక్ట్తో వస్తాడంటారా, లేదంటే అప్పుడు కూడా సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం? ఇతను కరెక్ట్గా రాకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ అసెంబ్లీకి 2వ అసెంబ్లీ కల్లా కనుమరుగైపోతాడు. కారణం అంటే ప్రజలు చూస్తూ ఉంటారు మన గురించి ఏం పోరాటం చేస్తున్నారు. అవతల వాళ్ళ హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చే బాధ్యత వాళ్ళది. ఆ డిలే అవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవుతాడు. వాళ్ళు కానీ డిలే చేశారా, జగన్మోహన్ రెడ్డే కారణం అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఫ్యూచర్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం